ఇప్పటి వరకు ఒక్కసారైనా గెలవని ఆ పార్లమెంట్ స్థానంలో ఈసారైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా జిల్లాలో ఒక్క సీటుకే పరిమితమైంది ఆ పార్టీ. దాంతో త్వరలోనే జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఆ స్థానం నుండి గెలిచేందుకు కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. జనరల్ స్థానమైన ఆ చోటు నుండి ఓ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో నిలిపేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? కొత్త ప్రయోగం ఫలిస్తుందా? అది నల్గొండ పార్లమెంటు స్థానం. ఇప్పటి వరకు ఈ పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, కమ్యూనిస్టు పార్టీ 6 సార్లు, టీడీపీ 2 సార్లు, తెలంగాణ ప్రజాసమితి 1 సారి గెలుపొందాయి. వరుసగా గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఈసారి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి ఈ ఎంపీ స్థానంలో పట్టు సాధించాలని భావిస్తోంది. మరోవైపు నల్గొండ పార్లమెంటు స్థానంలో ఈసారైనా గెలుపొందాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఇందుకోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ పార్లమెంటు స్థానం నుండి కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ గిరిజన నేతను బరిలో దింపే ప్రతిపాదన గులాబీ బాస్ కేసీఆర్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ పార్లమెంటు స్థానంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరూ టికెట్ ఇవ్వలేదు. దాంతో పార్లమెంటు పరిధిలో 3.5 లక్షల మంది ఓటర్లు ఉన్న ఆ సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట. నల్గొండ అసెంబ్లీ స్థానంలో మినహా మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 3.5 లక్షలకు పైగా గిరిజన సామాజిక వర్గం ఓట్లున్నాయి. దీంతో ఈసారి గిరిజన నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందని జిల్లాకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ ముందు ఈ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. అందుకు అధిష్టానం కూడా మొగ్గు చూపుతోందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 1 స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 12కు 12 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ వశమయ్యాయి. కానీ గత పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి 2 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ పార్లమెంటు స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. నల్గొండ పార్లమెంటు జనరల్ స్థానం కావడంతో ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గానికే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. కానీ ఈసారి మాత్రం గిరిజన నేతను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేస్తోందట. అందులో భాగంగా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, వ్యాపారవేత్త వడ్డ్య రమేష్ నాయక్, మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఇందులో ఆర్థికంగా బలంగా ఉన్న నేతను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటికే అధినేత కేసీఆర్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి కొత్త ప్రయోగాన్ని చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వడ్డ్య రమేష్ నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి దేవరకొండ సీటును ఆశించారు. కానీ సీటు రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి తాను సిద్ధమని కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు రమేష్ నాయక్ ఇప్పటికే విన్నవించారట. దీంతో విద్యావంతుడు, వ్యాపారవేత్త, ఆర్థికంగా బలమైన నేత కావడంతో రమేష్ నాయక్ను బరిలో దింపేందుకు జిల్లా నేతలతో చర్చిస్తున్నారట. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు రమేష్ నాయక్ కలిసొచ్చే అంశం. రమేష్ నాయక్ గతంలో టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. దేవరకొండ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, ట్రైకర్ మాజీ చైర్మన్ రామచంద్ర నాయక్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో రమేష్ నాయక్ అయితేనే ఆర్థికంగా బలమైన నాయకుడని జిల్లా నేతలంతా ఆయనకే మద్దతు తెలుపుతున్నారట.
జనరల్ స్థానమైనటువంటి నల్గొండ పార్లమెంటు స్థానంలో గతంలో 2 పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వగా ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.